సంజనకి ఘోరంగా వెన్నుపోటు పొడిచిన తనుజ. మిమ్మల్ని అడిగితే సంజన తనుజ ఇద్దరిలో ఎవరు గుడ్ ప్లేయర్ అంటారు? వీకెండ్ ఎలిమినేషన్ ఎవరో తెలుసా? తనుజ కొనసాగిల్లో కళ్యాణ్, దగ్గర అవుతున్న భరణి, సంజన. హాయ్ హలో నమస్తే, నేను ఎస్ఎస్ పట్నాయక్. చూస్తూనే ఉండండి పెమ్స్ టీవీ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ కొట్టడం మర్చిపోకండి. ఇక బిగ్ బాస్ అప్డేట్స్ విషయానికి వచ్చినట్లయితే మిమ్మల్ని అడిగితే సంజన తనుజ ఇద్దరిలో ఎవరు గుడ్ ప్లేయర్ అంటారు? చెప్పండి ఒకసారి. సంజన తనుజ ఇద్దరిలో గుడ్ ప్లేయర్ ఎవరు అంటే ఇక్కడ ఎవరు ఎక్కువ గేమ్స్ ఆడారు, ఎవరు ఎక్కువ గేమ్స్ ఓడారు, ఎవరు ఎక్కువ గేమ్స్ ఆడడానికి ఛాన్స్ దొరికింది, ఎవరు ఎక్కువ గేమ్స్ ఆడనివ్వకుండా చేశారు, ఎవరు వాళ్ళ తాలూకా స్ట్రాటజీ ఓన్ స్ట్రాటజీతో ముందుకు వచ్చారు, ఎవరు పరాణజీవులు, ఎవరు స్వయం పోషకులు ఎవరు అనేది ఉంటాయి. ఇలాంటి విషయాల్లో మనం చాలా అధ్యయనం చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఆవశ్యకత. అయితే తనుజకి సంజనకి ఏంటి పోటీ అని మీరు ఇప్పుడు అనుకోవచ్చు. అంటే ఇక్కడ ఉంటుంది, ఇద్దరు లేడీస్ ఉన్నారు. ఆ ఇద్దరు లేడీస్ లో ఉన్న వల్ల ఎవరు బెస్ట్ అంటే తనకంటూ తను ఒక సామ్రాజ్యాన్ని సెట్ చేసుకుంది ఎవరు, సెట్ చేసుకోకుండా గెలుస్తుంది ఎవరు, గేమ్ చేంజర్ ఎవరు, ఉన్న గేమ్స్ అన్ని డ్యామేజ్ ఎవరు, సో బాండింగ్ ఎక్కడే ఉంది, అసలు ఎవరు బాండింగ్ చూపిస్తే ఎవరు అంటే ఇందమ్మ అంటే అందమ్మ అని తీసుకునే విధంగా ఎవరున్నారు, అసలు ఇవ్వకపోయినా సరే నా మనుషులు అంటూ వెళ్ళేవారు ఎవరున్నారు. ఇట్లాంటి విషయాలను మనం చూసుకుంటే ఎవరు టాప్ 1కి ఎలిజిబిలిటీ అవుతారు అనేది మనం క్యాల్కులేట్ చేయొచ్చు. సో ఈ విషయాల్లో ఇప్పుడు నేను చెప్పిన విషయాల్లో క్యాల్కులేట్ చేసుకుంటూ ఎవరు గుడ్ ప్లేయర్ మీరే నిర్ణయించండి, కింద కామెంట్స్ లో రాయండి. ఇక సంజనకి ఘోరంగా వెన్నుపోటు పొడిచిన తనుజ. అవునండి, సంజన నిన్న వచ్చేసి ఏమైందంటే బిగ్ బాస్ ఏం చెప్పారు, ఒక వ్యక్తిని మీరు నెక్స్ట్ గేమ్ ఆడనివ్వకుండా మీరు ఎలిమినేట్ చేయాలి. అంటే ఆ యుద్ధంలో ఉండకుండా చేసినట్లయితే మిగతా వాళ్ళు ఆడతారు. అంటే ఇక్కడ 7గురిలోని పడాల కళ్యాణ్ అనే వ్యక్తి సంచాలకుడు, ఆల్రెడీ ఆయన టికెట్ టు ఫైనల్కి వెళ్ళిపోయారు. కాబట్టి మిగతా 6 ఉన్నారు. ఒకరిని ఎలిమినేట్ చేయాలి, అప్పుడు 5గురు ఆడాలి. 5గురిలో మార్కులు వస్తాయి, ఆ ఒక్కలో 0 వస్తుంది. ఎవరిని తప్పించాలి. ఈ కోణంలో మొట్టమొదటి రోజు సంజనాని తప్పించారు. రెండో రోజు వచ్చినప్పటికీ అంతా కూర్చొని మనం ఒక పని చేద్దాం, టాప్ లిస్ట్ లో ఉన్నారు ఎమాన్యుల్ని తప్పిద్దామా. అయితే ఈ ఐడియా కూడా వీళ్ళెవరిది కాదు. కళ్యాణ్ వచ్చి ఒక ఐడియా ఇచ్చి వెళ్ళిపోయాడు. నేనే గాని మీలా ఆడుంటే, మీలాగా నేను కూడా రన్నింగ్ లో ఉంటే టాప్ లో ఉన్నాను తీసేస్తాను, ఇప్పుడు ఆ రన్నింగ్ లో లేను కాబట్టి టాప్ లో ఉన్నాను తీను, నేను ఆలోచించుకుంటాను అన్నాడు. ఇంటి ఇచ్చారు కదా. అంటే ఎవరు? ఎమాన్యుల్ టాప్ లో ఉన్నాడు తీసేయండి అని ఇంటి ఇచ్చాడా? నెంబర్ 1 అండర్లైన్. ఆ తర్వాత తనుజ వెళ్ళి నువ్వు ఇమ్ము అంటావు, అంతేగాని ఎమాన్యుల్కి నీకున్న బాండ్కి నువ్వు తీయాలి అని చెప్తే రెచ్చగొట్టింది తనుజ. ఎవరిని? సంజనని. సంజన ఎన్ని అయినా సరే చివరాఖరి వరకు వచ్చినప్పటికీ నాకు ఎమాన్యుల్కి వచ్చినప్పుడే నేను ఎమాన్యుల్ తీస్తాను తప్ప మిగతా టైంలో ఎమాన్యుల్ తీను, నేను డెమాన్యుల్ తీస్తాను, ఒక మాట మీద నిల్చుందాం. సరే అనుకున్నారు. తనుజ, భరణి, సుమన్ ముగ్గురు ఎమాన్యుల్ని తీశారు. ఇప్పుడు సంజన ఏమంది? డెమాన్ ఉంది. డెమాన్ సంజన పేరు చెప్పారు. తర్వాత వచ్చినప్పటికీ కళ్యాణ్ వచ్చేసి సంజన పేరు పెట్టి చెప్పారు. 2 సంజనకి అయింది. ఎమాన్యుల్ అప్పుడు అన్నాడు, ఇందుకేనమ్మా నేను అనేది, ఇందుకే ఇలాంటి టైం వస్తుందనే నువ్వు నా మాట విని నా సైడ్ ఉండి మనంతా ఒక పేరు అనుకుంటే నువ్వు పడుండేవాళ్ళం కాదు కదా. ఇప్పుడు నాకు 3 వచ్చాయి. ఇప్పుడు నేను నీ పేరు చెప్తే నీకు 3 అవుతాయి. ఇప్పుడు నీ పేరు చెప్పాలి, ఇంకొకరి పేరు చెప్తే నేను వెళ్ళిపోతాను, నీ పేరు చెప్తే ట్రై అవుతాను సెన్సర్ తను చెప్పాడు. అప్పుడు ఇమీడియట్లీ తను నిల్చొంది. సరే బిగ్ బాస్ నా మార్చుకుంటున్నాను, ఎమాన్యుల్ నా పేరు అని చెప్పి ఎమాన్యుల్ చెప్పింది సంజన. మరి ఈ ఎమాన్యుల్ అని పేరు చెప్పిందంటే తనుజ ముందు పుషప్ చేసిన పేరు అదే కదా. అంతేనండి, తనుజ మొహంలో రంగులు మారిపోయాయి. తనుజ ఒక్కసారిగా చంద్రముఖిలా నిల్చుడిపోయింది, చంద్రముఖిలా నడిచింది, చంద్రముఖిలా మాట్లాడింది, పూర్తిగా చంద్రముఖిగా మారిపోయింది. ఏమంది? మీరు ఎలా మార్చుకుంటారు, నేను ఇప్పుడు మార్చుకుంటాను. తనుజ ఆల్రెడీ ఎమాన్యుల్ పేరు చెప్పింది కదా. టక్కనే బిగ్ బాస్ నేను ఎమాన్యుల్ పేరు కదా సంజన. అసలు సంజన పేరు మార్చవలసిన అవసరం ఏంటంటే సంజన తను మార్చుకుంటానని చెప్పిన పేరు తనుజ కాదు కదా, ఎమాన్యుల్ కదా. ఆ ఎమాన్యుల్ పేరు కూడా తనుజ చెప్పండి కదా. మరి తనుజ చెప్పన్నప్పుడు తనుజ చెప్పని పేరు తను చెప్పింది కదా, మారింది కదా. అంటే తనుజ చెప్పినా ఎలాగ ఎమాన్యుల్ పేరు ఈమె చెప్పదు అనుకుంది. ఫైనల్గా ఈమె ఎమాన్యుల్ పేరు చెప్పినప్పటికీ ఆమెలో షివరింగ్ స్టార్ట్ అయింది. ఎమాన్యుల్ వెళ్ళిపోతాడేమో, అంటే తనుజ సంజన ఉండిపోద్దేమో. ఆమె ఇమీడియట్గా ఆల్రెడీ మన డెమాన్ పవన్ సంజన అని పేరు చెప్పాడు, కళ్యాణ్ సంజన అని పేరు చెప్పాడు. 2 పేర్లు చెప్పారు కదా. ఇప్పుడు ఈమె పేరు మార్చేసి నేను డెమాన్ కాదు ఎమాన్యుల్ అన్నంతో 3 పేర్లు అక్కడ అయిపోతే ఇమీడియట్గా ఎమాన్యుల్ కూడా సంజన పేరు చెప్తే కట్ చేస్తే తనుజ వచ్చేసి నాది కూడా ఎమాన్యుల్ కాదు సంజన అన్నది. అప్పుడు ఎమాన్యుల్కి ఒకటి తగ్గిపోయింది, 2 అయిపోయింది, సంజనకు 4 అయిపోయింది. సంజన ఎలిమినేట్ అయింది. చూసారా, ఇది మాస్టర్ గేమ్ అంటారా, వెన్నుపోటు అంటారా? సంజనకు వచ్చేసి నువ్వు ఎమాన్యుల్ పేరు చెప్పు అని ఒక విధంగా టార్చర్ పెట్టింది తనుజ. టార్చర్ పెట్టిందా? లేదు నేను డిమాండ్ పేరు చెప్తానే అని ఆమె చెప్పింది. ఆమె నిల్చున్నాక ఫైనల్ గా నిక్ ఆఫ్ ద మూమెంట్ వచ్చినప్పటికీ నేను డిమాండ్ పేరు కాదు ఎమాన్యుల్ పేరే చెప్తున్నాను. అంటే తనుజ చెప్పిన ఎమాన్యుల్ పేరే చెప్పింది సంజన. మరి తనుజ చెప్పిన ఎమాన్యుల్ పేరే చెప్పినప్పుడు మళ్ళీ తనుజ అప్పటికప్పుడు ఎందుకు ముఖంలో రంగులు మారిపోయి సంజన పేరు ఎందుకు చెప్పాలి? సంజనకి చెప్పింది తనుజే కదా. మళ్ళీ వీళ్ళిద్దరి మధ్య కాన్ఫ్లిక్ట్
కాన్ఫ్లిక్ట్ ఏర్పడి చాలా పెద్ద గొడవకు దారితీసి సంజన వెళ్ళిపోవడానికి కారణమైంది. ఆ తనూజ అనే వ్యక్తి సంజన అని పేరు చెప్పకపోతే యమాన్యులు తప్పుకునేవాడు. చూసారా తనూజ ఆమె ఎంత వెన్నుపోటు పొడుచుందో ఒకసారి ఆలోచించండి. ఇక ఈ వీకెండ్ ఎలిమినేషన్ ఎవరో తెలుసా? ఈ వీకెండ్ ఎలిమినేషన్ మాట దేవుడు ఎరుగు, కానీ ఇక్కడ మిడ్ వీక్ ఎలిమినేషన్ ఒకటి ఉంది. ఈ రోజు రాత్రి జరగచ్చు. అవును, అది నేను మీకు చెప్పొచ్చు. అవును, మళ్ళీ మీరు అది కాదురా భయ్ ఇదిరా అని మీరు పెట్టొచ్చు. తర్వాత మర్చిపోతే మీరు చెప్పిందే కరెక్ట్ సార్ అని చెప్పొచ్చు. సరే, ఇక్కడ ఏమైంది? వీకెండ్ ఎలిమినేషన్ ఎవరు? సంజన గారు. మళ్ళీ అందరూ వచ్చి సంజన గారి మీద పడతారు. నిజంగా సంజన మీద 10 వారాలను టాలరేట్ చేస్తున్నారు. పాప ఆమె మీద ఒక్కదే ఆడుతుంది. నాకెవరు సపోర్ట్ లేదు, 100 మంది ఇక్కడ ఎన్ని వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఎవరు సపోర్ట్ లేకపోయినా అందరూ నా వాళ్ళు అనుకునేది సంజన మాత్రమే. ఒకరికి అక్క అని పిలిపించుకుంటుంది, ఒకరితో అమ్మ అని పిలిపించుకుంటుంది, ఒకరితో చెల్లి అని పిలిపించుకుంటుంది, ఒకరితో సిస్టర్ అని పిలిపించుకుంటుంది. బంధాలు అన్నీ ఉన్నాయి, కానీ ఆ బంధాలు చక్కగా కనిపిస్తున్నాయి. అది ఒకరు కామెంట్ చేసే విధంగా లేవు ఆమె బంధాలు. అయినప్పటికీ ఏ బంధం ఆవిడకి రక్షించట్లే. అన్ని బంధాలు ఆవిడ దూరం పెడుతుంది. అయినా ఇప్పుడు ప్రోమోలో చూడండి, సుమన్ గారు పొట్టిగా ఉన్నారు కదా, ఆయన హైట్ ని దృష్టిలో పెట్టుకుని బాలేయచ్చు కదా కళ్యాణ్ అంటూ సంజనాని ఎలిమినేట్ చేసిన సుమన్ కూడాను సపోర్ట్ చేయమని కళ్యాణ్ తో గొడవాడింది. ప్రోమోలో చూస్తే మీకు అర్థమవుద్ది. దట్ ఈస్ సంజన. ఆ సంజనాని పొమ్మంటున్నారు, తీసేద్దాం అంటున్నారు. ప్రోమోలో చూడండి. సరే, మరి ఈ ఎలిమినేషన్ లో సంజన ఉంటుందా, సుమన్ సెట్ ఉంటారా? ఈ రోజు మిడ్ నైట్ ఎలిమినేషన్ లో సుమన్ సెట్ ఉండొచ్చు మాక్సిమం. ఆ తర్వాత వీకెండ్ లో సంజన ఉంటారా, లేక ఆమెకు పోటీ వస్తున్న బర్నీ గారు గాని డెమాన్ అని ఉంటారా? బర్నీ గారు వెళ్ళొచ్చు అనేది ఒక చిన్న ఊహాగానాలు. అయితే టాప్ 5 లోకి సంజన వెళ్ళిపోద్ది, లేకపోతే టాప్ 5 వరకు బర్నీ గారు వాళ్ళు ఉంటారు, సంజన వెళ్ళిపోవచ్చు. బట్ ఈ వారం టాప్ 6 పెడతారనేది కూడా ఒక ఆలోచన ఉంది. సరే, ఈ వీకెండ్ ఎలిమినేషన్ మాట దేవుడు అన్నాను కదా, మరి ఈ వీకెండ్ కాకుండా మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉందని చెప్తున్నాను కదా, మరి ఈ మిడ్ వీక్ ఎలిమినేషన్ ఈ వారం ఉంటుంది అనుకుంటున్నారా, ఉండదు అనుకుంటున్నారా? ఒకసారి మీ ఒపీనియన్ కూడా కింద మన కామెంట్స్ లో రాసి పెట్టండి. ఇక ఇదంతా అవుతుంటే మీరు ప్రోమో చూసి మీకు అర్థం అవుద్ది. ఈ మొత్తం ఈ వీక్ అంతా సంచాలకుడు ఉన్నాడు కళ్యాణ్. ఎందుకు? టికెట్ టు ఫినాలికి వెళ్ళాడు. టికెట్ టు ఫినాలికి వెళ్ళిన కళ్యాణ్ మన తనూజ సపోర్ట్ తెలియడు. ఒకటి సపోర్ట్ అవసరం కాదన్న, కానీ తనూజ శాసిస్తుంది, మనోడు పాటిస్తున్నాడు. దేవుడు శాసిస్తే అరుణాచలం పాటిస్తున్నట్టు, తనూజ శాసిస్తే కళ్యాణ్ పాటిస్తున్నట్టు ప్రతిదీ మనకు కనిపిస్తుంది క్లియర్ కట్గా. కనుసైకిల్తో చూస్తుంటే మనకు కరెక్ట్గా అబ్జర్వేషన్ మీరు మొత్తం అబ్జర్వ్ చేస్తారు. మనం ప్రోగ్రామ్ జరుగుతున్నప్పుడు బిగ్ బాస్ ఏదని చెప్పినప్పుడు జస్ట్ తనూజని చూడండి, కళ్యాణ్ చూడండి, కళ్యాణ్ చూసి తనూజని చూడండి. జస్ట్ బిగ్ అబ్జర్వేషన్. ఈమె ఏం చెప్తుంటే అంటే అలాగా, అంటే నిల్చోమంటే నిల్చుంటున్నాడు, కూర్చోమంటే కూర్చుంటున్నాడు. ఆమె ఏం చెప్తే అదే చేస్తున్నాడు అనే విషయం జరుగుతుంది. అఫ్ కోర్స్ ఇది నేను ఒక్కడ అనే మాట కాదు, బర్నీ గారు కూడా, తనను అతిగా ప్రేమించిన బర్నీ గారు కూడా అనే మాట అదే. కళ్యాణ్ అనే వ్యక్తి మొత్తం తనూజ ఏం చెప్తే చేస్తున్నాడు, తనూజ కనుసైకిల్లో ఉన్నాడు అనే టాక్ పబ్లిక్ మొత్తం ఉంది. అదే విషయంగా రూమ్ లో కూడా ఉంది, ఇంట ఉంది, బయట ఉంది. మరి బర్నీ గారు తనూజకి ఒక మాట అన్నెవరు. తనూజకి సొంత కూతురులా చూసుకుంటారు. నా మనవరాలను వాళ్ళ అమ్మగారు వచ్చి అన్నారు, మా అక్కయ్య అన్నట్టు తనతో ఆయన కూతురు కూడా వచ్చింది. ఇంటి సభ్యులందరూ మా తనూజ అన్నారు కదా. తనూజ అంటే చాలా ఇష్టం. కానీ అదే తనూజ కనుసైకిల్లో కళ్యాణ్ నడుపుతున్నాక హింట్ ఒకటి ఇచ్చాడు నిన్న అక్కడే. నేనే గాని ఇందులో ఉండుంటే టాప్ 1కి తీసుండేవాడిని అన్నాడు. అప్పుడు ఇమాన్యులకి కోపం రావాలి కదా కళ్యాణ్ మీద, రాలేదు. కానీ దాంతో ఏదో జరుగుద్ది అనుకున్నారు. ఏదో జరిగినప్పుడు కట్ చేస్తే టార్గెట్ చేసి సంజనని పంపించారు. చూసారా? సో ఆ విధంగా ఏంటంటే ఇవన్నీ కూడా ఎలా జరుగుతున్నాయి, తనూజ కనుసైకిల్లో కళ్యాణ్ ఉన్నాడు అనేది అవాస్తవం అని అనలేకపోతున్నాం. ఇక ఈ కోణంలో పచ్చగడ్డేస్తే బొగ్గుమనేది భరణి అండ్ సంజన. లైన్ అన్నా అంటుంది, కానీ ఆయన లైన్లోకి ఈమె రావట్లేదు, ఈమె లైన్లోకి ఆయన వెళ్ళట్లేదు. మొత్తానికి ఏదేమైనప్పటికీ వీళ్ళంతా కలిసి పాపం బలహీనులకి పంపిస్తాం అన్నట్టు. పాపం సంజన బలహీనరాలు కాదు, బలవంతురాలు కాబట్టి పంపించేద్దామని చూస్తున్నారు. కాబట్టి ఈ సంజన అనే ఆవిడకి పంపించేది అనేటప్పుడు ఎందుకో మరి బర్నీ గారికి నచ్చినట్టుంది. బర్నీ గారు కూడా ఈ మధ్య సంజన గారిని టాలరేట్ చేయలేదు. నిన్న 50 మార్కులు వచ్చినప్పుడు కూడా తనకు కావాలి కాబట్టి నాకు 50 మార్కులు కావాలన్నాడు, కానీ సంజనకు 0 ఇవ్వాలన్న ఉద్దేశం తనకి లేదు. ఏదైనప్పటికీ సుమన్కి సంజన మీద కోపం ఉంది ఏమనుకుంటే బర్నీ గారికి లేదు. కానీ ఇలాంటి విషయాల్లో సంజన గారు ఎవరికొకరు చెప్పుకునే కోణంలో ఇప్పుడు ఇమాన్యుల్తో కూడా చెప్పుకోలేని పరిస్థితులు ఏర్పడింది సంజనకి. ఈ టైంలో ఆమె దగ్గరికి వెళ్తుంది, కూర్చుంటుంది, మాట్లాడుతుంది బర్నీ గారు. నిజంగా బర్నీ గారి దగ్గరికి ఆమె షేర్ చేసుకుంటుంది. బర్నీ గారు వచ్చేసి సంజనతో షేర్ చేసుకుంటున్నారు. మొత్తానికి ఏంటంటే ఇప్పుడు ఎంతో చూస్తుంటే ఏంటంటే బర్నీ సంజన దగ్గరయ్యారా అనిపిస్తుంది. నిజంగా వాళ్ళిద్దరి దగ్గరే చాలా మంచి విషయాలు షేర్ చేసుకుంటున్నారు. మంచి అని ఎందుకు అన్నానంటే కొన్ని ఇప్పుడు అంటున్నారు బర్నీ గారు వెన్నుపోటు పొడుసారు. బర్నీ గారు ఎవరిని వెన్నుపోటు పొడలేదు. బర్నీ గారు ఆడారు, ఓడారు, గెలిచినప్పుడు గెలిచారు, కెప్టెన్షిప్ అవనప్పుడు అవ్వలేదు. కానీ
ఆయన గెలిపించవలసిన అనుకున్న వాళ్ళకి గెలిపించారు. ఆయన టార్గెట్ చేసి నేను ఈ వ్యక్తిని గెలిపిస్తున్నట్టు ఆ వ్యక్తిని గెలిపించారు. పాపం ఆయన గెలవలేదు. అందుకని చివరాఖరికి ఏంటంటే బిగ్ బాస్ ఆయన గెలిపించినట్టు కెప్టెన్షిప్ ఇచ్చారు, నామినేట్ చేయబడ్డారు. కెప్టెన్షిప్లు ఇప్పుడు ఉన్నారు. కానీ ప్రెజెంట్ ఏంటంటే సంజన, భరణి వాళ్ళిద్దరు స్నేహం అనేది కొంచెం బలపడుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చూస్తే వాళ్ళిద్దరే కూర్చుంటున్నారు. ఇదండి ఇప్పుడు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ నేను మీ ముందు ఉంటాను. ముఖ్యంగా మిడ్ నైట్ అప్డేట్ ఏమవుతుందో కూడా మీకు చెప్పడానికి సిద్ధంగా ఉంటాను. అయితే అవ్వచ్చు, అవ్వకపోతే అవ్వకపోవచ్చు. ఎందుకంటే అదొక ప్లానింగ్ జరుగుతుంది. నేను కాదు కదా ప్లాన్ చేసేది. ఏదైనప్పటికీ చూస్తూనే ఉండండి. పెమ్స్ టీవీ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ కొట్టడం మర్చిపోవద్దు. ఇక యూట్యూబ్ ఛానల్తో పాటు మనకి ఇన్స్టాలో కూడా మన తాలూకా పెమ్స్ టీవీ ఉంది, ఫాలో అవ్వండి. ఎఫ్బీలో కూడా మన పెమ్స్ టీవీ ఉంది, ఫాలో అవ్వండి. మీరు ఫాలో అయ్యి మమ్మల్ని ఎంకరేజ్ చేయాలని కోరుకుంటూ మీ ఎస్ఎస్ పట్నాయక్. నమస్తే.